యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో మనం ప్రార్థన చేస్తుండగా మన ప్రార్థన ఆలకింపబడుతుందా, దేవుడు మన ప్రార్థన వింటున్నారా అనే ఒక ప్రశ్న అనేక మార్లు మన జీవితాల్లో కలుగుతుంది. కానీ మనం ఆయనకి ప్రార్థన చేయగా ఆయన మన ప్రార్థన మనవిని ఆలకించే దేవుడు, మన క్షేమానికి మన ఆశీర్వాదానికి కారణభూతుడైన దేవుడు, మనల్ని దీవించి ఆయన మహిమ పొందుకునే విధంగా మన జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థనని ఆలకించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసును చలపరచడం ప్రోత్సహించి బలపరిచిన మిస్టర్ అండ్ మిస్సెస్ తీగల సువర్ణరాజు గారు మరియు విజయ్ కుమారి గారు, వారి పట్టిపాడు తాడేపల్లిగూడెం ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాసవులు, వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా ప్రార్థనను ఆలకించి ప్రవ్వా ఏది క్షేమకరమైనదో ఏది ఆశీర్వాదకరమైనదో మా జీవితాల్లో మాకు అనుగ్రహించే గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈరోజు ప్రవ్వా తీగల సువర్ణరాజు గారిని, విజయ్ కుమారి గారిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. వారి చిన్న కుమారుడు తీగల జాన్ సెల్వరాజ్ కుమారుడి యొక్క బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని వారు సహాయం చేశారు. తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి. ఈ కుటుంబం చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త అనేక మాంద్యాల ద్వారా వినే అవకాశాన్ని దయచేశారు. తండ్రి, ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా వారి పెద్ద కుమారుడు అనిల్ కుమార్ కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. వీరిద్దరు వివాహాల కొరకు, మంచి భవిష్యత్తు కొరకు, కుటుంబ ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. తండ్రి, కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈరోజు ఈ కార్యక్రమానికి మీ ద్వారా ప్రేరేపింపబడి సహాయం చేసిన తీగల సువర్ణరాజు గారు మరియు విజయ్ కుమారి గారు, వారి ఇద్దరు కుమారులు అనిల్ కుమార్ బర్త్డే జరుపుకుంటున్నారు. జాన్ సెల్వరాజ్కి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, నీవు ఆయనకి ప్రార్థన చేయగా ఆయన నీ మనవి నాలకించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం. అదేవిధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ, ఎలాగూ మాట్లాడుదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా మేము దేని కొరకు కూడా చింతింపకుండా ప్రవ్వా ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకున్న అనుభవంలోకి ప్రతి బిడ్డని నడిపించి దీవించి ఆశీర్వదించుమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. లోకం శాశ్వతమని భ్రమపడుతున్నావా? నీ మోహపు చూపులతో కలలు కంటున్నావా? లోకం శాశ్వతమని భ్రమపడుతున్నావా? నీ మోహపు చూపులతో కలలు కంటున్నావా? నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా? నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా? నీ బంధాలు తెంచుకోలేకపోతున్నావా? నీ బంధాలు తెంచుకోలేకపోతున్నావా? యవ్వనుడా, ఎందాక నీ పయనం? ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించే కృపను
ప్రభువారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? హౌ ఈజ్ యువర్ డే? ఏ రీతిగా జరిగింది దినమంతా? ఆఫీస్లో, లేకపోతే కుటుంబంలో, సేవలో, కాలేజీలో ఏదైనా సమస్యల? కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం ఉన్నారా? లేకపోతే కుటుంబంలో గొడవలు ఉన్నాయా? కుటుంబంలో గొడవలుండి అనారోగ్యంగా ఉన్నట్లయితే మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. యేసు అనుచరులుగా నాన్నగారు స్థాపించిన, జోషి అన్న గారు స్థాపించిన యేసు అనుచరులు భారము, వన్ ఆఫ్ ద పిల్లర్ ఈజ్ ప్రేయర్. ఒక పునాది ఏంటి అనగా ప్రార్థన. ప్రార్థన చేత ప్రారంభించిన ఈ పరిచర్య మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. మరొకసారి చెప్తున్నాను, ప్రతి శనివారము మీ గురించి పేరు పేరున ప్రార్థిస్తున్నామని చెప్తానికి ధైర్యంగా, నేను ఎంతగానో ధైర్యంగా చెప్తానికి ఇష్టపడుతున్నాను. మీ ప్రార్థనాంశాలు ఇంకా మాకు తెలియజేయకపోతే కిందున్న ఫోన్ నెంబర్స్కి మాకు తెలియజేయండి. మీ ప్రార్థనాంశాలు మీ గురించి మేము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. మంచిది. మనము గత 2 వారాలుగా ఆశ్రయపురాల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు ఇంకొక ఆశ్రయపురం, లేకపోతే దేవుని చిత్తమైతే సమయం ఉంటే ఇంకొక 2 ఆశ్రయపురాల గురించి చెప్పి దీన్ని సిరీస్ని ముందుకు తీసుకెళ్ళి నేను ముగించాలని ఆశపడుతున్నాను. అనేకులు దైవ దీవెనలు పొందుతున్నారని, ఈ ఆశ్రయపురాలు మీకు ఎంతగానో దీవెనకరంగా ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అనగా, ఈ బైబిల్లో ఉన్న ఈ సత్యాలు మీరు తెలుసుకోవాలి అని. ఓల్డ్ టెస్ట్మెంట్, జాగ్రత్త ఉన్నారు, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ఆశ్రయపురాలని యేసు ప్రభుతో నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభుతో కనెక్ట్ చేస్తూ నేను చెప్తూ వచ్చాను. అనేకులకు దీవెనకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను. రండి, ఈరోజు ఇంకొక ఆశ్రయపురాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. దానికి ముందు ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీవించండి. మీ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. భారముతో, కష్ట నష్టము, ఇరుకులు, ఇబ్బందులు, భారాలు మోస్తూ, బరువులు మోస్తూ, కష్ట సాగరంలో కన్నీరు కారుస్తూ దుఃఖంలో ఉన్న వారి గురించి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఈ కార్యక్రమం ప్రారంభించుచుండగా వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి. ఆశ్చర్యపురాలు అనే శీర్షిక ద్వారా ప్రభువా నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నాయన, వృద్ధులు ఎవరైనా ప్రభువా, పెద్దవారు, తల్లిదండ్రులు, నాయన సమానులు ఎవరైనా ఈ కార్యక్రమం చూస్తుంటే ప్రభువా మంచి ఆరోగ్యము, వారికి బలమును, శక్తిని, దీర్ఘాయుషను మీరు ప్రసాదించండి ప్రభువా. నాయన సిరీస్ ద్వారా వారు దీవించబడే కృపను దయచేయమని, నాయన కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మరొక్కసారి పేరు పేరు నీ కృపా హస్తాల్లో పెడుతూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నాతో ప్రార్థనలోకి వచ్చిన ప్రతి బిడ్డ దుఃఖము, కన్నీరు, భారము తొలగించునుగాక. రండి, ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కేదెషును, ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను, కిర్యతర్బాను ప్రతిష్టపరిచిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, అది బేసేరు. దేవుని వాక్యంలో నుంచి యెహోషువ గ్రంథంలో 3 యోర్దాను నది అవతల, 3 ఆశ్రయపురములు యోర్దాను నది ఈతలు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. 3 మనం ఆల్రెడీ ధ్యానించాం. కదేషు పరిశుద్ధత, షెకెము అనగా భుజము, తర్వాత హెబ్రోను అనగా సహవాసము. ఈ 3 యోర్దాను నది అవతలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చదవబడిన వాక్య భాగంలో యోర్దాను నది యువతల వైపు ఉన్న 3 ఆశ్రయపురాల గురించి మనం ధ్యానించబోతున్నాం. 3 ధ్యానించాం, జాగ్రత్త ఉండాలి. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, ఎవరైనా మిస్ అయిన వారి గురించి. నెంబర్ 1 కేదేషు పరిశుద్ధత, షెకెము అనగా భుజము, హెబ్రోను అనగా సహవాసము. ఇక్కడ మనం చూసినట్లయితే బేజేరు. అమ్మ చదువుతాలి, మళ్ళీ ఒకసారి చదవది. తూర్పు దిక్కున యోర్దాను అవతల, యోర్దాను అవతల అంటే 3 అవతలు ఉన్నాయి, ఈ 3 యువతలు ఉన్నాయి. యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును. బేసేరు, జాగ్రత్త, అక్కడ ఆగుతాము. బేసేరు ఎన్నోది? 4వ ఆశ్రయపురము బేసేరు. బేసేరు అనగా బలము, బేసేరు అనగా బలము. చూడండి, కీర్తన 19వ కీర్తన 2వ వచనము. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. అది చూసారా, నా దుర్గము, నా కేడము అంటే నా దుర్గము, నేను ఆశ్రయించిన దేవుడు దుర్గం. ఇంగ్లీష్లో ఉంది, ద లార్డ్ ఈజ్ మై రాక్ అండ్ మై ఫోర్ట్రెస్ ఇన్ హూమ్ ఐ విల్ ట్రస్ట్. మన బలము, మన కేడము. ఇంకోటి చూపిస్తాను చూడండి, ఎక్సోడస్ 15:2, నిర్గమాకాండము 15వ అధ్యాయము 2వ వచనము. యెహోవాయే నా బలము,
నా గానము. ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నృత్యించెదను. యెహోవా నా బలము, యెహోవా నా కేడము, ఆయనను కీర్తించెదను. The Lord is my strength and my song. He has become my salvation. This is my God and I will praise him, my father's God, and I will exalt him. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడే నా బలము. ఇక్కడ బేజేరు అనగా నా బలము, బేజేరు అనగా నా బలము. అనేక సార్లు నేను బలహీనుడును. అమ్మ చెల్లెమ్మ, నువ్వు అనుకుంటున్నావేమో నేను బలహీనురాలను. తమ్ముడు, నువ్వు అనుకుంటున్నావు నేను బలహీనురాలను, నాకు ఏ తలాంతు లేదు, నాకు ఎటువంటి గిఫ్టింగ్ లేదు, నేను బలహీనుడు అనుకుంటున్నావేమో. నేను దేవునికి పనికి రాగలనా, దేవుని సేవకు పనికి రాగలనా అని అనేక సార్లు నువ్వు అనుకుంటున్నావేమో. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో దేవుడే నీ బలము, దేవుడే నీ కీడము, ఆయన ఆశ్రయపురము. బేసేరు అనగా బలము. నువ్వు నమ్మవలసింది ఈరోజు ఈ వాక్యం వింటున్నా నువ్వు నమ్మాలి. దేవుని వాక్యం చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. చూసారా, నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడను. వెనెవర్ ఐఎమ్ వీక్ యు ఆర్ మై స్ట్రెంగ్త్. మన బలహీనతల్లో ఆయన శక్తినిచ్చే దేవుడు. అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను బలహీనుడను, నేను దేనికి పనికిరాను, దేనికి ఉపయోగపడను అనుకుంటున్నామేమో. ఈ రాత్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా, బేజేరు అనే ఆశ్రయపురము ద్వారా బలము, దాని అర్థము బలము, నీతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నీ బలహీనతల్లో తోడై ఉండే దేవుడు, నీ బలహీనతల్లో ఆయన నీకు తోడై ఉండే దేవుడు. నువ్వు చేయవలసిన పని ఆయనను నమ్మాలి. పరిశుద్ధంగా జీవిస్తున్నావు, నీ భారము దేవుని మీద వేస్తున్నావు, నీ భారం మీద దేవుని మీద. నా థాట్ ప్రాసెస్ మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఫాలో అవుతున్నారు కదా. కేదేశు అనే పురంలోకి నువ్వు వచ్చావు, పరిశుద్ధంగా జీవిస్తున్నావు. నీవు ముందుకు సాగుతున్నప్పుడు కష్టము, నష్టము, ఇరుకులు, ఇబ్బంది వచ్చినకు షెకెము అనే పురంలోకి వచ్చావు. నీ భారమును దేవుని మీదకి అప్పచెప్పావు. భారమును దేవుని మీద అప్పచెప్పి ముందుకు వెళ్తున్నప్పుడు హెబ్రోను అనే పురంలోకి నువ్వు వచ్చావు. వచ్చినప్పుడు సహవాసము, ఒకరితో ఒకరు సహవాసము, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, బలపరుస్తూ, దేవుని దగ్గర సమయం గడుపుతూ, దేవునితో మాట్లాడుతూ, దేవుని ప్రార్థనలో, దేవుని వాక్యం చదువుతూ ముందుకెళ్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలి అనగా బలపరచబడాలి. బేజేరు అనే పురంలోకి నువ్వు రావాలి, బలపరచబడాలి. యూ షుడ్ బి స్ట్రాంగ్. మనం ఒకరిని ఒకరు బలపరచుకోవాలి కదా. చూడండి, అనేక సార్లు బలము లేని వారంగా, నాకు ఇష్టమైన వచనం ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెన్స్ మీ. క్రీస్తులో సమస్తము సాధ్యము. చదవండి ఒకసారి, చదవమా. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. అది నన్ను బలపరచు. స్పర్జనాన్న కాదు బలపరిచేది. ఎవరు బలపరచాలి? దేవుడు. నన్ను బలపరిచేవాను యందు సమస్తము, ఒకటి కాదు రెండు కాదు. తమ్ముడు ప్రిచెల్లమ్మ జారుతున్నాను, అమ్మ జారుతున్నాను, ఒకటి కాదు రెండు కాదు, సమస్తము సాధ్యం. ఈరోజు నమ్మాలి. I can do all things through Christ which strengthens me. బేజేరు అనే పురములోకి వచ్చిన నీవు, ఆశ్రయపురంలోకి ఎంటర్ అయిన నీవు, ఆ రెఫ్యూజ్, ద సిటీ ఆఫ్ రెఫ్యూజ్ ఆఫ్ బేజేర్, when you enter you should say I can do all things through Christ. అపవాది జోరేగలాగా నీకు చెప్తూ వస్తుందేమో, నువ్వు ఇది చేయలేవు, నువ్వు పనికిరావు, నువ్వు సేవలో పనికిరావు, నువ్వు ఒక మంచి భార్యవు కాదు, భర్తవు కాదు, లేకపోతే మంచి దేవుని బిడ్డవు కాదు అని అనేక అపవాదులు, నిస్పృహ, నిరాశ, కృంగుదల ఆ మాటలు వినిపిస్తుందేమో. జాగ్రత్త వినాలి ఈరోజు. ఐ కెనాట్, వింటున్నారు కదా, ఐ కెనాట్ బీ ఎ గుడ్ పర్సన్, ఐ కెనాట్ బీ ఎ గుడ్ హస్బెండ్, ఐ కెనాట్ బీ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. అనగా నేను ఒక మంచి భార్యను కాదు, నేను ఒక మంచి భర్తను కాదు, నేను ఒక మంచి తండ్రిని కాదు, నేను ఒక మంచి తల్లిని కాదు, నేను ఒక మంచి దేవుని సేవకుడిని కాదు, అసలు నేను దేవునికి అసలు ఉపయోగకరమైన వ్యక్తిని కాదు, ప్రయోజకుడిని కాదు అనేది తీసివేసి ఐ కెనాట్ రాసుకోండి. ఐ కెనాట్ తీసివేసి ఏం చేయాలో తెలుసా? దాన్ని ఫ్లిప్ చేయాలి. ఏం ఫ్లిప్ చేయాలి? ఐ కెనాట్ అనే దాన్ని తీసేసి ఫిలిప్పీ 4:13 రాయాలి. మీరు ఏమని రాయాలి? క్రీస్తులో సమస్తము సాధ్యమే. ఐ కెనాట్ అని తీసేసి ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ క్రైస్ట్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.
చెప్పగలుగుతారా ఈరోజు? క్రీస్తులో సమస్తము సాధ్యము. ఇన్ని సంవత్సరాలు నువ్వు అనుకుంటూ వచ్చావేమో, ఇన్ని సంవత్సరాలు నేను దేనికి పనికిరాను, నేను బలహీనుడు బలహీనురాలు. ఈ రోజు నువ్వు అనుకోవాలి, పరిశుద్ధ జీవితము జీవిస్తున్న నీవు, కదేశులో ప్రవేశించిన నీవు, షెకెములో ప్రవేశించిన నీవు, హెబ్రోన్లో ప్రవేశించిన నీవు, బేజేరులోకి వచ్చే నువ్వు అనాలి, నేను బలవంతుడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. నాకు ఎంతో ఇష్టమైన వచనము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనైయున్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. అది నిన్ను ఆదుకొందును. భయపడకము, దిగులు చెందకము. భయపడకము, దిగులు చెందకము. నేను నీకు సహాయము చేయు దేవుడను నేనే. అక్కడ మీరు చూసినట్లయితే ఐ విల్ స్ట్రెంగ్థెన్ యు, ఐ విల్ లిఫ్ట్ యు అప్, ఐ విల్ అప్హోల్డ్ యు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, బేజేరు అనే ఆశ్చర్యపురంలోకి వచ్చిన నిన్ను బలపరచాలని, ధైర్యపరచాలని, లేవనెత్తాలని, నిన్ను ఒక నిరీక్షణ కలిగి నిన్ను ముందుకు కొనసాగించాలి. అందుకనే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రార్థించి ఉపవాస ప్రార్థన నుండి ఏం పేరు పెట్టాలి అనగా నిరీక్షణ సమయం, ద హోప్ అవర్, ద అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం. నీకు దేవుడు ఒక నిరీక్షణ ఇయ్యాలని ఆశపడుతున్నాడు. కదేషు, షెకెము, హెబ్రోను, బేజరు. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును. అది రామోతును. ఎన్ని చెప్పాను ఇప్పుడు దాకా? కెదేషు, షెకెము, హెబ్రోను, బేసెరు. 5వది రామోతు అనగా ఎత్తు. రామోతు అనగా ఎత్తు. రామోతు అనే ఆశ్రయపురంలోకి నువ్వు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఎత్తైన స్థలానికి తీసుకెళ్లాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ద్వితోపదేశకాండము 32వ అధ్యాయము 11 నుంచి 13 వచనం వరకు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ఒక నిమిషం చూసారమ్మా, పక్షిరాజు ఏ రీతిగా తన గూడిని రేపి, ఏ రీతిగా పక్షిరాజు తన బిడలను ఏ రీతిగా రెక్కల మీద మోయనో ఆ రీతిగా మోచే దేవుడు. నువ్వు కష్టాల గుండా, నష్టాల గుండా వెళ్తున్నావేమో, నీ గూడి చెదిరిపోయిందేమో, నీ వివాహం అనే గూడి చెదిరిపోయిందేమో, ఉద్యోగం అనే గూడి చెదిరిపోయిందేమో, సేవ అనే గూడి చెదిరిపోయిందేమో, నీ హృదయం గాయపడ్డదేమో. జాగ్రత్తగా వినాలి ప్రియతముడు, ప్రియచెల్లమ్మ. అది ఎందుకు చెదిరింది అనగా దేవుడు ఎలా చేశాడు కాబట్టి. ఇంకో మాట చెప్తాను, దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్, దెర్ ఆర్ ఓన్లీ ప్రావిడెన్షియల్ విల్ ఆఫ్ గాడ్. దేవుడు సమీపించి దేవుడు ఎలా చేస్తే తప్పనని నీ నా జీవితంలో అనేక సార్లు సంఘటనలు జరగవు. కానీ ఇంకోసారి మనకే మనం చేసుకుంటూ ఉంటాం కదా. మా క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, యోబు జీవితంలో దేవుడు ప్రవేశపెట్టాడు కాబట్టి కష్టము, నష్టము, ఇరుకులు, ఇబ్బందులు. యోబు దేవుని చిత్తంలో ఉండి యోబు శ్రమ పడ్డాడు. దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా తిరిగి యోనా కష్టపడ్డాడు. చూసారా, ఆ వ్యత్యాసం తెలియాలి. దేవుని చిత్తం నుండి కష్టపడుట యోబు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి కష్టపడిన యోనా. అనేక సార్లు నీ నా జీవితంలో కూడా అదే పరిస్థితులు. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి కష్టపడిన వారు, దేవుని చిత్తం నుండి కష్టపడిన వారు కూడా నాకు అనేకులు తెలుసు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ రామోతు అనగా ఒక ఎత్తైన స్థలం. నిన్ను ఎత్తైన స్థలానికి దేవుడు ఎందుకు తీసుకెళ్తున్నాడు అనగా నిన్ను నీ విశ్వాసము బలపరచాలని, నీకు ఇంకా ఆయన చిత్తాన్ని బయలుపరచాలని, ఇంకా ఆయనకు ఇంకా సమీపంగా రావాలని ప్రభువారు ప్రవేశపెడుతున్నారు. అక్కడ ఆ పక్షిరాజు పైకి తీసుకెళ్లి ఆ పిల్లల్ని వదిలేసి మళ్ళా ఇమ్మీడియట్గా కిందకు వచ్చి తీసుకెళ్లిన రీతిగా ఈ వీడియోలో మీరు చూస్తున్నారు చూడండి, కిందకు వచ్చి ఆ పక్షుల్ని తీసుకెళ్తారు. అదే రీతిగా అనేక సార్లు దేవుడు నీ జీవితంలో బాధ, కష్టము, నిస్పృహ, నిరాశ అలౌ చేసి ప్రభువు వారు ఏం చేస్తారు అనగా ఆయన ఇమ్మీడియట్గా ఆయన మనల్ని సమకూర్చే దేవుడు, కాపాడే దేవుడు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. అది చూసారా,
ఆయన నిన్ను ఎంతగా నిన్ను శోధించి ఆయన తప్పించుకునే మార్గం కూడా ఆయన నీకు అలౌ చేసే దేవుడు. చదివిన వాక్య భాగంలో ప్రతి మానవునికి వచ్చే కష్టము నష్టం నువ్వు అనుకుంటున్నావు, నాకే అనుకుంటున్నావు కాదమ్మా. దిస్ ఈజ్ కామన్. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య, నువ్వు ఎదుర్కొంటున్న తుఫానులో ప్రభువారు నీకు తోడే ఉండాలని ఆశపడుతున్నారు. ఎందుకనగా ఆయన నేను ఎత్తైన స్థలానికి తీసుకెళ్లాలని. చూడండి, ఇంకో వచనం చూపిస్తాను చూడండి. అనేక సార్లు మన జీవితంలో మనం అనుకుంటున్నాం, ప్రభువా నాకే కష్టము, నాకే బాధ, నిన్ను ఎందుకు. ఇంకో మాట చెప్తున్నా, గాడ్ బ్రేక్స్ అవర్ ప్లాన్స్ టు బ్రింగ్ us into his plan. God breaks our plans to bring us into his plan. మన ప్రణాళికను ఆయన తారుమారు చేస్తారు. ఎందుకనగా ఆయన చిత్తము, ఆయన ప్రణాళికలోకి మనం రావాలని. అదే అనేక సార్లు మన మానవులుగా మనకు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటాం. అందుకనే అప్పుడప్పుడు అబ్బో ఈ బాధ కలిగింది మంచిదైందండి, లేకపోతే ఈ అనారోగ్యం వచ్చి మంచిగా అయిందండి, లేకపోతే ఈ సంఘటన జరిగింది మంచిగా అయింది, లేకపోతే నా జీవితం ఏదైపోనో, లేకపోతే నా పరిస్థితి ఎలాగుండునో అని చెప్పిన వారిని నేను ఎరుగుదును. ఈ వాక్యం వింటున్న నీవు, ఈ ఆశ్చర్యపురము అనే ఈ సిరీస్ వీక్షిస్తున్న నువ్వు గమనించవలసిన విషయం, గాడ్ వాంట్స్ టు ఎలివేట్ యూ టు ఎ హయ్యర్ ప్లేస్. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్లాలని ఆశ, ఆయన హృదయాభిలాష. నువ్వు యాజక సమూహము, ఆయన సొత్తు పేరు పెట్టి నేను పిలిచాడు కాబట్టి యు ఆర్ హోలీ, యు ఆర్ చోజన్ జనరేషన్. God has called you by his name. నిన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి he want to bless you. నిన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని, నిన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి నీ భారాన్ని ఆయన మీద వెయ్యాలని, నిన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి సహవాసం ఉండాలని, నిన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి నేను ఉన్నత స్థలానికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. అనుకోవద్దు నాకెందుకు ఈ కష్టం. ఆ కష్ట నష్టంలో కూడా మార్గము చూపించే దేవుడు. ఇంకో వచనం చూపిస్తా చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవాయందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఎత్తైన స్థలముకు నిన్ను ఎక్కించెదను. అందుకనే ఇర్మీయా గ్రంథము 29:11 ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ఈ వచనం చూసి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. చూసారా, దేవుడు చెప్పాడు, ఐ హావ్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ. ఉన్నతమైన స్థలాలకి తీసుకెళ్లాలని, ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, ఒక భార్యగా, భర్తగా, దేవుని సేవకుడుగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని దేవుడు నిన్ను తీసుకెళ్ళి ఈ గాఢాంధకారపులో నేను వెళ్ళినప్పుడు కూడా, అందుకనే కీర్తన 23 ఒక మాట, గాఢాంధకారపులో నేను సంచరించినను ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నాకు ఇష్టమైన మాట, నిన్ను విడువను నేను నిన్ను ఎడబాయను. ద్వితీయోపదేశ కాండములు ఉంటుంది, భయపడకము నేను నిన్ను విడువను ఎడబాయను. నాన్నగారు ప్రభునందు నిద్రించిన తర్వాత యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం ద్వారా ప్రభు వారు నాతో మాట్లాడారు. స్పర్జన్ మోషేకు తోడే ఉన్న దేవుడు నీకును తోడే ఉన్న దేవుడు అనే యెహోషువతో పలికిన మాట నన్ను భారతదేశానికి తీసుకొచ్చింది. ఈరోజు ధైర్యపరిచే దేవుడు, నీకు తోడే ఉండే దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే నిన్ను దీవించి ఉన్నతమైన స్థలాలకు తీసుకెళ్తాడు. ఎప్పుడు తీసుకెళ్తాడో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు. ఎప్పుడు తీసుకెళ్తాడో తెలుసా? గదేశులోకి నువ్వు వచ్చి పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం తీసుకున్నప్పుడు. ఎప్పుడు నిన్ను ఉన్నతమైన స్థలాలకు తీసుకెళ్లి దీవిస్తాడో తెలుసా? ఎప్పుడైతే షెకెము అనే ఆశ్రయపురంలోకి వచ్చి నీ భారమును ప్రభు వారి మీద వేసినప్పుడు నిన్ను దీవించే దేవుడు. ఎప్పుడైతే హెబ్రోన్ అనే ఆశ్రయపురంలోకి వచ్చి సహవాసము చేసి దేవునితో ప్రార్థనలో సమయం గడిపి వాక్యము చదువుతూ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను హెచ్చించే దేవుడు. ఇంకొకటి మనం చూసినట్లయితే అక్కడ బీజరు అనగా బలవంతుడమైన దేవుడి మీద ఆధారపడినప్పుడు, ఇక్కడ మనం చూసినట్లయితే 5వదిగా రామోతు అనగా ఎత్తైన స్థలాలకి తీసుకెళ్లే దేవుడు నిన్ను ఈరోజు దీవించాలని ఆశపడుతున్నాడు. ఉన్నతమైన స్థాయికి దేవుడు నిన్ను తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. నువ్వు చేయవలసిన పని, ప్రభువా నేను పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభువా, నా భారమును నీకు అప్పచెప్తాను ప్రభువా, నిన్ను నమ్ముతాను ప్రభువా, నేను సహవాసం చేస్తాను ప్రభువా, నువ్వు బలవంతుడైన దేవుడని నేను నమ్మి నా బలహీనతల్లో నీ శక్తిని పొంది నేను ముందుకు సాగుతాను ప్రభువా. నాన్నగారికి ఇష్టమైన వచనము, నా కృప నీకు చాలు. పౌలు గారు అడుగుతారు, ప్రభువా ఈ ముళ్ళు నాయన నాకెంతో కష్టం ఉంది ప్రభువా, తీసివేసే నాయన,
తీసివేసే ప్రభువా. ముమ్మారు ప్రార్థించగా ప్రభువారు పలికిన మాట పౌలు పాలు, నా కృప నీకు చాలును. ఈరోజు నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటే, ఈరోజు నువ్వు ఎటువంటి ముళ్ళు ఎదుర్కొంటున్నావు, ఎటువంటి కన్నీరు గారుస్తున్నావు, ఎటువంటి బాధలున్నావు, ఎటువంటి దుఃఖంలో ఉన్నావు, ఎటువంటి నిస్పృహ నిరాశలున్నావు, నువ్వు అనుకుంటున్నావు ప్రభువా ఈ భారము నేను మోయలేను, ఈ బాధ మోయలేను, ఈ నొప్పి మోయలేను ప్రభువా, తొలగించునైనా ఈ బాధ తీసివేసే ప్రార్థన చేస్తున్నావు. మా గాడ్ ఇస్ టెల్లింగ్ యూ, నా కృప నీకు చాలును. ఎందుకో తెలుసా, అనేక సార్లు నా జీవితంలో కూడా అనేక సార్లు కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభువారు నన్ను ఇంకా తనకు సమీపంగా రావాలని, ఆయన చిత్తంలో నేను ఉండాలని, ఆయన మీద ఆధారపడాలని ప్రవేశపెడుతూ ఉంటారనే ఆధ్యాత్మిక పరిపక్వతలోకి నేను వచ్చాను. ఎప్పుడన్నా నాకు కష్టం వచ్చింది అనుకోండి, ఎప్పుడన్నా ఏదైనా బాధ అయింది అనుకోండి, ప్రార్థన చేసిన వెంటనే ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడతాడు. అందుకనే నేను ఇది ప్రవేశపెట్టాను, ఎందుకనగా నువ్వు నాతో మాట్లాడుతుండాలని. అందుకే ఇది ప్రవేశపెట్టాను, నా మీద ఆధారపడాలని. అందుకే ఇది ప్రవేశపెట్టాను, నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడుతూ నా మీద ఆధారపడాలని. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, నీ జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నీ జీవితంలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ సర్వంతర్యామి సమస్తం ఎరిగిన దేవుడు ఈరోజు చెప్తున్న మాట, నా కృప నీకు చాలును, ప్రభువారి కృప నీకు చాలును. ఎందుకనగా ఆ చాలిన కృప నీ జీవితంలో ఉన్నట్లయితే బలహీనుడు అయిన నీవు, బలహీనురాలు అయిన నీవు నిన్ను ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి పక్షిరాజు ఏ రీతిగా ఆ బిడలుని ట్రైనప్ చేస్తుందో అదే రీతిగా నిన్ను బలపరచాలని, శక్తివంతంగా చేయాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, రామోతు అనగా ప్రభువా నాయన ఒక ఉన్నతమైన స్థలము అని నాయన మీరు మాకు బయలుపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. రామోతు అనే ఆశ్రయపురంలోకి మేము రాగలిగిన కృప దయచేయండి. ఎత్తైన స్థలాలకి మమ్మల్ని తీసుకెళ్లి దీవించి ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు. బలహీనతంలో ప్రభువా నువ్వు శక్తినిచ్చే దేవుడువు నాయన, నువ్వు చాలిన కృప నువ్వు ఇచ్చే దేవుడు అని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి ప్రభువా నాయన ఉన్నతమైన స్థాయి వారు ఎదుగునుగాక, ఉన్నతమైన స్థాయిలో వారు ఉండునుగాక, నీ కృప నీ కరిగ్రహము వారి జీవితంలో ఉండునుగాక అని ప్రార్థన చేస్తూ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమేశ్వర ప్రభు కృప, త్రియేక దేవుని శక్తివంతమైన సహవాసము వీక్షిస్తున్న ప్రతి బిడ్డపై ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.